హాయ్ అండి. పప్పు మునగాకు కూరకు పప్పు, టమాటాలు, పచ్చిమిర్చి, మునగాకు తీసుకోవాలండి. పప్పు కడిగి పొయ్యి మీద పెట్టాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటాలు కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పప్పు ఉడకబెట్టాలి. పప్పు ఉడికినాక పప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. టమాటాలు అన్నీ వేయాలి. అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి కలబెట్టాలండి. కలబెట్టి మూత పెట్టి 5 minutes ఉంచాలి. ఉంచినాక ఉప్పు, కారం వేయాలండి. పసుపు వేసుకోవాలి కొంచెం. పప్పు మొత్తం ఉడికినాక మునిగ ఆకును తీసి ఉడికిన పప్పులో వేయాలండి. వేసి కలబెట్టాలి. కలబెట్టి 5 minutes ఉంచాలండి. ఉంచితే పప్పు ఉడికిపోతుంది, ఆకు కూడా ఉడికిపోతుంది. ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసుకోండి. పోపుకి ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు వేసుకోండి. పసుపు వేసుకోండి కొంచెం. కలబెట్టి పోపును తీసి పప్పులో వేయండి. మునగాకు పప్పు చాలా హెల్త్కి చాలా మంచిదండి. చాలామంది తినడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. బ్యాక్ పెయిన్ రాదండి. కాళ్ళు చేతులు కూడా గుంజవంట అండి. ట్రై చేయండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ఇలా వండుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చెప్పండి కామెంట్లో ఎలా ఉంది. చాలా బాగుంటుందండి. చూడండి.